ఏసీ నగర్ జనసేన పార్టీ కార్యాలయానికి జనసేన పార్టీ నగర అధ్యక్షుడు సుజయ్ బాబు ఆధ్వర్యంలో టీడీపీ రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ కార్యాలయానికి విచ్చేసి జనసేన పార్టీ కార్యకర్తలతో సభ కార్యక్రమం నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సభలో నా గెలుపుకి తోడుగా ఉన్న టీడీపీ కార్యకర్తలు, జనసేన పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలకు ఎప్పటికీ మర్చిపోనని, ప్రతి 2-3 నెలలకు జనసేన పార్టీ కార్యాలయానికి వస్తానని, మీ సమస్యలు ఏమున్నా నేను తీరుస్తానని మాటిస్తున్నా అని జనసేన పార్టీ కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, జనసేన పార్టీ నగర అధ్యక్షుడు సుజయ్ బాబు, ఆలియా, అజయ్, జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి చరిత్ర సృష్టించే అతిపెద్ద మెజార్టీతో, ప్రజల ఆశీస్సులతో, దేవుడి దయతో సొంతం చేసుకుంది. నేను గత అనేక నెలలుగా చెప్తూ వచ్చా, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక ప్రజా సునామీ రాబోతుంది. ఆ సునామీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకుని పోతుంది. రాజకీయంగా రాష్ట్రంలో 57% ఓట్లు, 160 పైగా ఎమ్మెల్యే స్థానాలు, 160కి పైగా ఎమ్మెల్యే స్థానాలు, 57% ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమి సాధిస్తుందని చెప్పాను. అదే నిజమైంది. ప్రజల మీద ఉంచిన నమ్మకాన్ని ప్రజలు నిజం చేశారు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేసిన నాకు రూరల్ నియోజకవర్గంలో మిత్రపక్షాలుగా పొత్తు ధర్మంలో భాగంగా జనసేన, బీజేపీ కార్యకర్తలు కష్టించి పనిచేశారు. ముఖ్యంగా జన సైనికులు రూరల్ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో నేను గెలిచేదానికి ఆర్నిస్లో కృషి చేశారు. జనసేన అభ్యర్థి నెల్లూరు రూరల్లో సొంతంగా పోటీ చేస్తే ఏ విధంగా జన సైనికులు కష్టపడతారో ఆ విధంగా కష్టపడ్డారు. అంతేకాకుండా ప్రత్యేకంగా ఆ రోజు చంద్రబాబు గారి రోడ్ షోలో చంద్రబాబు గారితో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రూరల్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొనడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసిన రోడ్ షో కూడా నా భారీ మెజార్టీకి ఒక కారణం. అందుకే జన సైనికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసేదానికి జనసేన కార్యాలయానికి నేను రావడం జరిగింది. ఎన్నికల ముందు జనసేన కార్యాలయానికి వెళ్ళి నేను మాట చెప్పాను. అన్నీ సక్రమంగా జరిగి, అన్నీ అనుకున్నట్టు జరిగి, నేను ఎమ్మెల్యేగా ఎన్నికైతే రూరల్ నియోజకవర్గంలో జన సైనికుల్ని ప్రత్యేకంగా చూసుకుంటా. నా కోసం కష్టం చేసిన ఏ ఒక్క జన సైనికుడిని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా. జన సైనికుల గౌరవం, సంక్షేమం, ఈ రెండు జనసేన కార్యకర్తల గౌరవం, సంక్షేమం రెండు కూడా అన్ని రకాల కూడా బాధ్యత తీసుకుంటానని మాట ఇచ్చా. ఆ చెప్పిన మాట కట్టుబడి ఎన్నికలు పూర్తయిన వేళ జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన జనసేన కార్యకర్తల్ని ఎప్పటికి కూడా వాళ్ళ నమ్మకాన్ని ఎక్కడ కూడా ఉమ్ము చేయకుండా వాళ్ళ నమ్మకాన్ని నిజం చేస్తూ నడవడిక ఉంటుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలైనా మరే ఇతర కార్యక్రమాలైనా అన్నింటిలో కూడా జన సైనికుల్ని భాగస్వాములు చేస్తాం. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా జనసేనతో కలిసి ఒక అద్భుతమైన విజయాన్ని సాధించేదానికి కృషి చేస్తాం. కష్టకాలంలో జనసేనలో కష్టం చేసి, ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో నాకు ఎన్నిక పనిచేసినటువంటి ప్రతి జన సైనికుడి రుణం తెచ్చుకుంటారని చెప్పి మాట ఇస్తూ తరచుగా
ఈరోజు వచ్చామా వెళ్ళామని కాదు, తరచుగా ఓ 2 నెలలకు ఒకసారి, ఓ 3 నెలలకు ఒకసారి జనసేన కార్యాలయానికి ప్రత్యేకంగా విచ్చేసి వారితో మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా జన సైనికులందరికీ మనవి చేసేది ఒకటే, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం అంటే అది ఒక్క నా కార్యాలయమే కాదు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ రూరల్ నియోజకవర్గంలో ఉండే ఆ కార్యకర్తలందరూ కూడా ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ ప్రజా సమస్య పరిష్కారం కావాల్సి వచ్చినా, ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సూచన అయినా, సలహా అయినా నేరుగా వచ్చి ఎమ్మెల్యే కార్యాలయానికి నాకు తెలియజేయవచ్చు అని చెప్పి నేను కోరుకుంటూ, మరోసారి రూరల్ నియోజకవర్గంలో నా కోసం కష్టం చేసిన, చెమటోడ్చిన జన సైనికులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఏ ఇబ్బంది లేదు, నేను జనసేన కార్యకర్తని అని చెప్పవచ్చు. ఒక 4 సార్లు మీరు మాట్లాడితే మీ పేరు నాకు తెలుస్తుంది, నేను మీకు పరిచయం అవుతాను. ఎప్పుడు అవసరం ఉన్న కార్యాలయం రావచ్చు. జనసేన కార్యాలయానికి ఇది మా సొంత కార్యాలయం అది ఏ విధంగా వస్తారో, రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం కూడా మీరు సొంత కార్యాలయంగా గుర్తించి అన్ని రకాల కూడా మీకు అండగా ఉండే కార్యాలయం గుర్తించాలని చెప్పి జన సైనికుల్ని కోరుతూ, ఆ రోజు చెప్పిన మాట ఖచ్చితంగా కట్టుబడి ఉంటా. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఏ విధంగా ప్రాధాన్యం ఇస్తామో, జన సైనికులకి, బీజేపీ కార్యకర్తలు కూడా అదే రకంగా ప్రాధాన్యం ఇస్తామని మనం చేస్తాం. సార్వత్రిక ఎన్నికలు ముగియడం, సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు నెల్లూరు రూరల్లోంచి నిలబడి తెలుగుదేశం పార్టీ తరఫున అత్యంత భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత కూడా జనసేన పార్టీ కార్యాలయానికి విచ్చేసి జనసేన పార్టీలో నా కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి అండగా ఉంటా, తెలుగుదేశం పార్టీ నాయకులకి ఏ విధంగా అండగా ఉంటానో ఆ విధంగా జనసేన పార్టీ కార్యకర్తలు కూడా అండగా ఉంటా అని చెప్పిన మా రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ అన్న పెద్ద మనసుకి మేమందరం అభివాదం చేస్తున్నాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏ విధంగా అయితే ప్రతి జన సైనికుడు ఆయన గెలుపు కోసం పనిచేశాడో అదేవిధంగా ఆయన కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరికి కలుపుకొని ముందరికి తీసుకుపోయేలా కృషి చేస్తానని చెప్పి తెలియజేయడం. అదేవిధంగా 2-3 నెలలకు ఒకసారి కూడా కార్యాలయానికి విచ్చేసి కార్యకర్తల బాగోగులు కూడా చూసుకుంటానని చెప్పిన ఒక ఎమ్మెల్యే మనకి రూరల్ నుంచి దొరకడం నిజంగా మన అందరి అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా రానున్న రోజుల్లో స్థానిక సంస్థల్లో కానీ అదేవిధంగా రానున్న అన్ని నామినేటెడ్లో కానీ జనసేనకు కూడా తగిన ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి కూడా మేము సవినయంగా జనసేన పార్టీ తరఫున మా రూరల్ ఎమ్మెల్యే గారికి కోరుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఇంత పెద్ద విజయానికి కారకులైన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంబంధించిన కార్యకర్తలకి, నాయకులకి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.